సంక్రాంతి పండుగ సీజన్ తెలుగు సినీ పరిశ్రమకు ఎలాంటి ఎనర్జీని ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ ఏడాది కూడా మూడు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకర్షించాయి. కానీ కృష్ణా జిల్లాలో ఈ చిత్రాల కలెక్షన్లు కాస్త డిఫరెంట్గా ఉండటం హాట్ టాపిక్గా మారింది. గేమ్ చేంజర్ కృష్ణా జిల్లాలో మాత్రం మొదటి వారంలో మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. 7వ రోజు కేవలం 15 లక్షల షేర్ రాబట్టడం విశేషం. మొత్తం కలిపి కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 4.24 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. ఇక కృష్ణా జిల్లాలో మెగా ఫ్యామిలీ సినిమాలకు మంచి నెంబర్లు వస్తుంటాయి. ఇక టాక్ బాగుండి ఉంటే గేమ్ చేంజర్ ఇక్కడ సాలిడ్ రికార్డులను క్రియేట్ చేసేది. ఎందుకంటే ఈ ఏరియాలో కూడా సినిమాకు అత్యధిక స్థాయిలో థియేటర్లు దక్కాయి. ఇక వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం కృష్ణా జిల్లాలో స్లో స్టార్ట్తో మొదలయ్యి మెల్లగా గ్రాఫ్ను పెంచుకుంది. 3వ రోజు 1.2 కోట్ల షేర్ రాబట్టడం గమనార్హం. ఇంతవరకు ఈ చిత్రం కృష్ణా జిల్లాలో 3.20 కోట్ల షేర్తో స్థిరంగా ఉంది. అంటే అదే సమయంలో డాకు మహారాజ్ సినిమా దూకుడు కొనసాగిస్తూ కృష్ణా జిల్లాలో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. బాలకృష్ణ కెరియర్లోనే ఈ సినిమా వసూళ్ల పరంగా ఒక కీలకమైన స్థానాన్ని దక్కించుకోనుంది. 5వ రోజు 36 లక్షల షేర్ సాధించగా మొత్తం కలిపి 3.97 కోట్ల షేర్తో బాగానే నిలిచింది. ఇక ఈ మూడు సినిమాల్లో గేమ్ చేంజర్ మొదటి రోజుల్లో ప్రాముఖ్యత పొందిన తర్వాత రోజుల్లో ప్రేక్షకులు అభిరుచిని అందుకోవడంలో కష్టపడింది. మరోవైపు సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ చిత్రాలు తమ కలెక్షన్లలో నిలకడ చూపిస్తున్నాయి.